ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ యొక్క సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనిడి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ వాక్యం అంతా వెళ్ళను, కానీ ఓన్లీ వన్ వర్డ్ అండర్లైన్ ఇట్. మీ పాపము మిమ్మును పట్టుకొనును. మనము చేసే పాపాలే మనల్ని ఏం చేస్తాయండి? పట్టుకుంటాయి. మనల్ని శిక్షకు పాత్రులుగా చేస్తాయి. ఇప్పుడు అది ఒక కరెంట్ అని తెలిసి ఆ తీగను మనం వెళ్ళి దాంట్లో కరెంట్ సప్లై అవుతుందని, పవర్ సప్లై అవుతుందని తెలిసి కూడా మనం వెళ్ళి పట్టుకున్నామంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందండి? షాక్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. తెలిసి చేస్తున్నాం, దట్ ఈస్ పాపము. మన పాపమే మనల్ని ఏం చేస్తుందంట? పట్టుకుంటుంది. మీ పాపము మిమ్మును పట్టుకొనును. మన పాపం మనల్ని ఎలా పట్టుకుంటుందో దానికి సాదృశ్యంగా నేను ఒక వ్యక్తిని చూపించాలనుకుంటున్నాను. మనందరికీ చాలా పరిచయమైన వ్యక్తి. ఆయన యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో తన గురించి ఉంటుంది. అతని పేరే ఆకాను. మనకు చాలా బాగా తెలుసు. యెహోషువ దాదాపు 3000 మందితో కూడా హాయి దేశం మీదకి దండెత్తి వెళ్ళి యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ యుద్ధములో యెహోషువకు దేవుడు అపజయాన్ని ఇస్తాడు. అప్పుడు యెహోషువ దేవుని యొక్క సన్నిధికి వచ్చి, ఎందుకు దేవా మేము ఓడిపోయాము, ఆ హాయి మీద మాకెందుకు అపజయాన్ని ఇచ్చావు అని దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తాడు, ఈ యొక్క ఇశ్రాయేలులో 12 గోత్రములలో ఒక గోత్రపు వారు నాకు విరోధంగా తిరుగుబాటు చేశారు, పాపము చేశారు, కాబట్టి మీరు వారిని ఏం చేయలేకపోయారు? జయించలేకపోయారు. 11 గోత్రాలు పరిశుద్ధంగా ఉన్న 12 ఒక గోత్రం వారు తప్పు చేసినందుకు కూడా దేవుడు వారికి ఏమిచ్చాడండి? అపజయం ఇచ్చాడు. వెంటనే యెహోషువ 12 గోత్రముల వారందరినీ పిలిచి ఏ గోత్రపు వారిని తాను విచారించినప్పుడు యూదా గోత్రములో ఉన్న ఆకాను పట్టుబడ్డాడు. ఆకానును ఆ యొక్క యెహోషువ పిలిచి, నువ్వు ఏం తిరుగుబాటు చేశావు, ఏం తప్పు చేశావు, ఏం పాపము చేశావు, నువ్వు ఏది దాచిపెట్టుకోకుండా మాకు చెప్పు అని అన్నప్పుడు ఆకాను చెప్తాడు, ఏమని? అవును, నేను పాపము చేశాను. నేనేం చేశాను? నేను చదువుతాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనములో, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. అపజయం వచ్చే వరకు కూడా ఆకాను ఎవ్వరికి తెలియకుండా, ఎవరికి తెలియదులే, నేను చేసిన పాపము ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ పరలోకమందున్న తండ్రి ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఆకాను పట్టబడ్డాడు. ఇప్పుడు యెహోషువ వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఏం చేశావు? అవును, నేను పైవస్త్రాన్ని దొంగిలించా, వెండిని దొంగిలించా, బంగారు కమ్మిని నేను దొంగిలించాను. అదిగో నా డేరా మధ్యలో భూమిలో నేను వాటిని తవ్వి దాచిపెట్టినాను అన్నప్పుడు యెహోషువ మనుషులను పంపించి ఆ భూమిని తవ్వి బయటికి తీసిన తర్వాత ఆకాను దేవుడు ఆయన్ని క్షమించలేదు. ఎంత గొప్ప శిక్ష ఆయన అనుభవించాడంటే చూద్దాము. 25వ వచనంలో, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి.
వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. చూడండి ఎంత భయంకరమైన శిక్ష ఆఖాను అనుభవించాడు. తనే కాదు, తన కుటుంబము, తన పిల్లలు, భార్య అందరికీ ఒకే శిక్ష. ఆఖోరు లోయ, అందులో ఆయన్ని పడేసి రాళ్లతో కొట్టి చంపేశారు. నీ పాపమే నిన్ను పట్టుకొనును. ఎంత గొప్ప గోత్రంలో, యోధా గోత్రంలో పుట్టిన ఆఖాను దొంగతనం చేశాడు. నన్ను ఎవ్వరూ చూడలేదులే అనుకున్నాడు. కానీ మన పరలోకపు తండ్రికి కనుమరుగైందంటూ ఏదైనా ఉందా? రహస్యమైనది ఏదైనా ఉందా? సీక్రెట్ గా మనం ఏదైనా చేయగలమా? నో, వి కాంట్ హైడ్ ఫ్రమ్ ద గాడ్ ఎనీథింగ్. మనం ఏమి చేసినా, సింగిల్ థింగ్ అయినా, గాడ్ ఈస్ వాచింగ్ ఓవర్ అస్. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన దృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంట. మనం అనుకోవచ్చు, నేను చేసిన పాపము నా తల్లిదండ్రులకు తెలియదులే, నా అన్నలకు తెలియదులే, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు, నాతో ఉన్న వారికి తెలియదులే అని మనము మనల్ని కన్విన్స్ చేసుకోవచ్చు. బట్ బీ కేర్ఫుల్. గాడ్ ఈస్ వాచింగ్ ఓవర్ యూ అండ్ మీ. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఆ కానును చూశాడు దేవుడు. 200 మణుగుల వెండి, బంగారపు కమ్మి, పైన వస్త్రము కూడా దొంగతనం చేసుకొని డేరాలో దాచిపెట్టుకున్నాడు. దేవుడు చెప్పే వరకు యెహోషువకే కానీ ఇజ్రాయెల్ ప్రజలకి ఎవ్వరికీ తెలియదు. తాను తెలీదు అనుకొని హ్యాపీగా ఫీల్ అయినాడు. బట్ తాను చేసిన పాపము సమాజం ముందుకొచ్చింది. సిగ్గుతో ఆకాను తలొంచుకుంటున్నాడు. అయినా యెహోవా కోపోద్రేకము ఆకాను మీద రగిలిపోయింది. రాళ్లతో కొట్టి చంపారు. కుప్పలుగా రాళ్ళనేసి లోయలో కుటుంబాన్ని పడేసి చంపేశారు. అది ఇప్పటి వరకు కూడా ఉందంట ఆకోరు లోయ. ఆకాను ఎంతగా శిక్షింపబడ్డాడు. మన పాపమే మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. దేవునికి మనం ఏమి దాచిపెట్టలేము. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆకానుకు తెలుసు, గొప్ప గోత్రంలో ఉన్న వ్యక్తి, అది తప్పని తెలుసు, అది పాపం అని తెలుసు, అయినా చేశాడు. ఆశించాడంట తన హృదయంలో, అబ్బా ఇవి నాకుంటే ఎంత బాగుండు. ఆశించి దొంగతనం చేసి దాచిపెట్టుకున్నాడు. కానీ అది దేవుని ముందర దాగలేకపోయింది. ఆ పాపమే ఆకానును పట్టుకునింది. దేవుని బిడ్డలారా, మనము చేసే పాపము మనల్ని తప్పకుండా పట్టుకుంటుంది. ఆ రోజు రాబోతుంది. దేవుని మందు మనము నిష్కలంకులుగా, నిందారహితులుగా, యథార్థవంతులుగా, సత్ప్రవర్తన కలిగిన వారే నడుచుకోవాలి. కానీ ఆ కానువలే బయటికి మాత్రము గొప్పగా ఉంటూ మనము సీక్రెట్ గా ఏం చేసినా దేవుడు చూస్తానే ఉంటాడు. బయటికి భక్తి గల వారిగా నటించి లోపల దేవుని శక్తి లేని వారిగా మనం ఉండకూడదు. గుర్తుంచుకుందాం, మన పాపమే మనల్ని పట్టుకొనును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీరు మాట్లాడారు, మీ పాపమే మిమ్మల్ని పట్టుకొనును. అవును, ఆకాను చేసిన పాపము ఆకానుని కుటుంబాన్ని, భార్యలు, పిల్లలు, సమస్తాన్ని నాశనం చేసింది ప్రభువా. మేము అలాగుండక నిష్కలంకులుగా, నిందారహితులముగా, పవిత్రముగా, పరిశుద్ధతతో మీ సన్నిధిలో నడిచినట్లుగా కృప చూపండి. మా అతిక్రమాలు, మా పాపాలు మేము దాచిపెట్టుకుంటున్నామని మేము అనుకుంటున్నాం. కానీ మీరు చూస్తున్నారు యేసయ్య. మీ దృష్టికి కనుమరుగైందంటే ఏమీ లేదు నాయన. మీరు చూస్తున్నారనే భయముతో, భక్తితో, వణుకుతో మా ఆత్మీయ జీవితాన్ని మేము కొనసాగించినట్లుగా కృప చూపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.